హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధుసూదన్ వడ్డమాని విఎంఎస్ఆర్. ఫ్రెండ్స్, ఈ మధ్య నాకు సోషల్ మీడియా మిత్రులు ఒక సలహా ఇచ్చారు. అరే, ఈ మధ్య ఒక సినిమా చూడరా అని. ఏంటంటే యుఫోరియా అనే సినిమా ఇటీవల రిలీజ్ అయింది. ఫిబ్రవరి 6th or 8th. గుణశేఖర్ దర్శకుడు, ఒకే ఒక్కడు దర్శకుడు సినిమా గుణశేఖర్. యుఫోరియా పేరు మీద వాళ్ళ కూతుర్లు నిర్మాణ సారథ్యంలో ఒక సినిమా తీయడం జరిగింది. ఆ సినిమా చూస్తున్నంతసేపు చాలా వండర్ఫుల్ అనిపించింది. దానిలో యాక్టింగ్ చేసిన నటులు కానీ చాలా ఎక్సలెంట్ ఉంది. మొత్తమే సినిమా అంటే ఒక సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న ఒక మైనర్ అమ్మాయి మైనర్ అబ్బాయిలు ఒక 5 గ్యాంగ్ రేప్ చేస్తారు. తన ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ మైనర్ కుర్రాలకి శిక్ష పడడం ఒక భాగం అయితే, యువత డ్రగ్స్ వల్ల ఎంత పెడదోవ పడుతున్నారు, దానివల్ల ఎంత సఫర్ అవుతున్నారు తల్లిదండ్రులు అనేది సినిమా ఆద్యంతం ఒక ఉత్కంఠ రేపుతుంది. నిజానికి ఆ మైనర్ గర్ల్ తన మీద సామూహిక అత్యాచారం జరిగిన తర్వాత తన మనోధైర్యం ఆత్మస్థైర్యం కోల్పోకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆ ఒక్కొక్క సీన్ చూస్తుంటే అద్భుతంగా అనిపించింది. దాంట్లో అసలు ఎంత మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అంటే, ప్రతి ఒక్క ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి పిల్లలతోటి ఎడ్యుకేషన్ చేసే పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతున్నారు, యువత ఎంత పెడదవపడుతుంది అనేది సినిమా చాలా చక్కగా చూపించాడు గుణశేఖర్ దర్శకుడు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి. అంటే చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే అంటాం కదా మనం. నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే రిజల్ట్ ఎట్లా ఉంటుందని కూడా సినిమాలో చూపించాడు తనదైన శైలిలో. ఇంకొకటి, ఎప్పుడైనా మీడియా కూడా చాలా చురుకలు అందించాడు. మీడియా ఎప్పుడైనా ఒక పాచిపోయిన వార్తని సైతం ఓవెన్లో పెట్టి వేడి చేసి పబ్లిక్ అందిస్తుంటారు అప్పుడప్పుడు. ఇక్కడ ప్రతిదీ అంటే సినిమాలో ఒక మీడియాను, చట్టాన్ని గౌరవించే పోలీస్ ఆఫీసర్లని, అదేవిధంగా ఆత్మస్థైర్యం కోల్పోకుండా తన పైన రేప్ జరిగిందని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళే ధైర్య సాహసాలు కలిగిన ఒక సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఒక స్టూడెంట్, ఈ అన్ని కోణాలను మిక్స్ చేసి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ సినిమా తీస్తే చివరికి క్లైమాక్స్లో ఉంటుందండి. క్లైమాక్స్లో నిజంగా చెప్తున్నాను, నా కళ్ళపోటు నీళ్ళు వచ్చాయి. ఒక సగటు పేరెంట్గా మనం ఎంత ఉంటామో, మన పిల్లల్ని ఒక స్థాయిలో చూడాలనుకుంటాము, మన పిల్లలు తప్పుదాకపోతే ఎలా ఉంటుంది, చివరికి వాడికి ఎట్టి అవకాశం లేక ఏదైతే జడ్జి ముందుకు వెళ్ళి వాడు వాదిస్తున్నాడో, చివరికి ఆ జడ్జి ఎవరు అనేది క్లైమాక్స్లో ఇప్పుడు చెప్పడం కాదు, ఆ క్లైమాక్స్లో ఉంటుందండి. ఒక 2-3-4 minutes ఎక్సలెంట్. ప్రతి ఒక్క పేరెంట్ కన్నీళ్ళు పెట్టుకుంటారు. అంత అద్భుతంగా తీశాడు గుణశేఖర్ సినిమా. ఇక్కడ పంజగుట్ట రోడ్ యాక్సిడెంట్ నుంచి మొదలు పెడితే బంజారా హిల్స్లో జరిగిన పబ్బులో గ్యాంగ్ రేప్ నుంచి ప్రతి ఒక్క చిన్న 2-3 సన్నివేశం తీసుకుని సినిమాని ఆద్యంతం తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఉత్కంఠతోటి సినిమా తీయడం జరిగింది. నిజంగా సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్కి వెళ్ళి చూస్తే మనం ఆ ఫీల్ ఎలా ఉంటుంది అనేది నిజంగా చాలా అద్భుతంగా తీశాడు. నిజంగా హైట్స్ ఆఫ్ దర్శకుడు గుణశేఖర్.